69వ కీర్తన భాగంలో ఉన్న 36 వచనాల సారాంశం ఒకటేనండి. ఏమిటంటే, మనము దుష్టుడైన సైతాను ఉన్న లోకంలో ఉన్నాం. వాడు అనేకులను మనకి విరోధులను రేపి బాధించేవాడుగా ఉంటాడట. అంతేకాదు, అనేకమైన ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో కలుగజేసి కొదువులు, కొరతలు, భయంకరమైన పరిస్థితులను మన జీవితానికి ప్రవేశపెట్టి వాడు మనల్ని బాధిస్తూ ఉన్న కాలంలో మనం ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని నమ్ముకున్న పిల్లలు దేవుని కార్యాలు చూడాలంటే, ఆ దుష్టుని కార్యాల నుంచి విడుదల పొంది దేవుడిచ్చే ఆశీర్వాదం పొందాలంటే మనం ఏం చెయ్యాలో ఈ కీర్తనలో దావీదు భక్తుడు తన అనుభవాన్ని తెలియజేశాడు. ఏం చేయాలంటే, నిత్యము దేవుణ్ణి స్తుతించేవారు ఉండాలట. నిత్యము, అనునిత్యము, అనుక్షణం కూడా దేవుని బిడ్డలు దేవుణ్ణి స్తుతించే అనుభవం ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడే వారు దేవుని కార్యాలు చూస్తారని, సైతాను ఎంతగా మనల్ని విరోధులను రేపినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు కలగజేసి మనలను కృంగదీయాలని ప్రయత్నించినా, ఏ కొదువు పెట్టినా, ఏ కొరత పెట్టినా, ఎటువంటి పరిస్థితులు కూడా కృంగిపోకుండా మన బలపరిచి నడిపించే దేవుడు మనకున్నాడు. ఆయన స్తుతి స్తోత్రాలపై ఆసీనుడు. దేవుని స్తోత్రం. ఎంతగా మనం దేవుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉంటామో అంతగా ఆయన సన్నిధిని మనం అనుభవిస్తామండి. ఆయన సన్నిధిని మనం అనుభవిస్తే దుష్టుడైన సైతాన్ ఎన్ని ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ప్రవేశపెట్టినా, ఎంతమందిని మనకి విరోధముగా రేపి బాధించినా వారెవ్వరూ మనల్ని ఏమీ చెయ్యలేరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన పక్షమున ఉన్నవాడు వారందరికంటే అధికుడు. అనగా మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడే మన పక్షము నుండి మన జీవితంలో కార్యము చేయువాడై ఉన్నాడు. అది కొదువే కావచ్చు, ఏదైనా కొరతే కావచ్చు, ఏదైనా వ్యాధి కావచ్చు, ఏదైనా బాధే కావచ్చు. ఏది ఏమైనా ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆయన సమస్తమును చేయగల దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. అందుకే ప్రభు అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా, ఉన్నదా అని అడుగుతాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేయగల సమర్థుడు, శక్తిమంతుడు, మన ఆరాధిస్తున్నటువంటి సర్వ సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. కోటుగా అటువంటి దేవాది దేవుణ్ణి మనము నిత్యము స్తుతించే వారంగా ఉండాలట. నిత్యము కూడా స్తుతించే వారంగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన స్తుతించుట ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదో పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయండి. అన్నీ మనం ధ్యానించలేము, కానీ ఒకే రోజు ఈ కొద్ది సమయంలో కొన్ని మాటలు ధ్యానించడానికి ఇష్టపడదాం. యెహోషువ గ్రంథంలో ఒక అద్భుతమైన కార్యం ఒకటి మనం చూడగలమండి. యెహోషువ గ్రంథం ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి దయతో. యెహోషువ గ్రంథం ఎక్కడుందో చూడండి. అక్కడ రాయబడింది ఈ మాట. 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తన ఎదుటకు చక్కగా
పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. చాలండి, అందరూ స్తోత్రం చెబుదామండి. ఏ పట్టణము అంటే యెరికో పట్టణం. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులు క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకు ఇశ్రాయేలు అని పేరు పెట్టబడింది. ఈ క్రీస్తు శకములో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలమైన మనకు క్రైస్తవులు అని పేరు పెట్టబడింది. ఇశ్రాయేలు అనగా దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలే, క్రైస్తవులు అనగా దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు అని అర్థం అండి. దేవునికి స్తోత్రం. కనుక ఆనాటి దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందారు. మోషే నాయకత్వంలో విడుదల పొంది దేవుడు మోషేకి చెప్పాడు, ఐగుప్తు నుంచి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి వారిని తీసుకువెళ్ళమని. ఎందుకంటే వారికి వాగ్దాన భూమిగా వారికి ఇవ్వబోతున్నాను నేను. అది పాలు తేనెలు ప్రవహించు దేశం అనగా సర్వ సమృద్ధి గల దేశం. దేవుడు ఏర్పరచుకునే బిడ్డలకి ఎప్పుడు కూడా సర్వ సమృద్ధిని ఇస్తాడండి. దేవుని స్తోత్రం. దేవుడు ఏర్పరచుకునే బిడ్డలకు దేవుడు ఏమీ లేని వారిగా ఉంచడు, అన్నీ కలిగి జీవించేవారిగా చేస్తాడు. నమ్మని వారు స్తోత్రం చెబుతారా? దేవుని సేవకులప్పుడు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటారు. దేవుని మందసం ఎదుటుండి దేవుని వాక్యం దేవుని సేవకులు చెప్తుంటే ఆ వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజల నోట ఏమొస్తాయంట? స్తుతి స్తోత్రాలని కేకలు వస్తాయండి. అయ్యి కేకలు అల్లరితో కూడిన కేకలు కాదు. చూడండి, రేపు మనకందరూ తెలుసు, వారిని యాజకులు అనేవారు. కనుక వారు బోర్లు ఊదేవారు అక్షరార్థంగా. ఆ బోర్లు ఊదుతున్నప్పుడు అది దేవుని శబ్దం అండి. అందుకే దేవుని వాక్యానికి ఒక పేరుంది. ఎవరైనా చెప్పగలరా? దేవుని వాక్యానికి పేరుంది ఒకటి, శబ్దము. అదే ఓం అన్నారు. హల్లెలూయా. ఆంగ్ల భాషలో ఓం అన్నారు. హిందూ సహోదరులు ఓం అని రాసుకుంటారు. ఓం అని రాసుకుంటారు. ఓం అని పెట్టి పక్కనే వాళ్ళ దేవుడి పేరు రాసుకుంటారు. స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా. మనం కిరణ్ సభ్యుని గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే దేవుడే వాక్యమై ఉన్నాడు అని అర్థం ఇస్తుంది ఓం అనే పదం. ఆ వాక్యమైన దేవుడికి ఒక పేరుంది, అది వారికి తెలియదు. మరి స్తోత్రం చెబుదామా? ఆయన క్రీస్తు పూర్వము తండ్రిగా అనగా యెహోవాగా, సర్వశక్తుడుగా యెహోవాగా, అలాగే యేసుక్రీస్తుగా పరిశుద్ధాత్మగా పిలువబడుతున్నటువంటి ఆ ఓం అనే పదం వాక్యం అనే దేవుడికి ఆ పేర్లు ఉన్నాయి. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్తున్న నిర్వచనం మీద లోకములో అనేకమైన పేర్లు వచ్చేసాయండి. ఓం అనే పదం ప్రక్కనే అనేకమైన పేర్లు. ఒక ఆయన అంటాడు ఓం సాయిరామ్ అంటాడు, ఓం శ్రీరామ్ అంటాడు. అసలు అర్థం ఏంటంటే ఓం అనగా శబ్దము అనగా వాక్యం. దేవుడు ఒక శబ్దమై ఉన్నాడు అని వారు ఎరిగి బోర్లు ఊదేవారు అన్నమాట. శబ్దం చేసేవారు బిగ్గరగా. అందుకే బిగ్గరగా చెప్పండి అమ్మంటాం మేము. అంటే అర్థం ఏంటి? మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించమని అర్థం. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక ఈనాడు దేవుని సేవకులు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు దేవుని బిడ్డల హృదయాల్లోంచి స్తుతి స్తోత్రాలు రావాలంటే అవే కేకలట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. కనుక ప్రియులారా, పూర్వకాలంలో నేను ప్రభువుకు వచ్చిన దినాల్లో వాక్యం చెప్తుంటే సేవకుడు విశ్వాసంలోంచి స్తుతి స్తోత్రాలు వచ్చేయండి. స్తోత్రం చెప్తూనే ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి అంటే స్తోత్రం, తా అంటే తందాని అంటున్నారు మీరు. అంటే దేవుని వాక్యం మీద మనసు పెడితే ఆ వాక్యము హృదయాంతరంగంలోకి వెళ్ళి స్తుతి స్తోత్రాలుగా మారిపోద్దండి. దేవుని స్తోత్ర. ఎవరు చెప్పమని చెప్పక్కర్లేదు, మీకు మీరే చెప్పేస్తారు.
అది కేకలు అంటే. ఆ కేకలు లోక సంబంధమైన కేకలు కాదు ఇవి. అల్లరితో కూడా ఆటపాటలతో కూడా కేకలు కావు ఇవి. దేవుణ్ణి స్తుతించే కేకలు. హల్లెలూయా. ఆ దేవుణ్ణి ఘనపరిచే మాటలవి. వారు ఎప్పుడైతే ఆయన అన్నాడు 6 దినాలు యెరికో పట్టణ ప్రకారం చుట్టూ మీరు స్తుతిస్తూ వారు బోర్లు ఊతుంటారు, మీరు కేకలు వేయాలి. మందసం మోసేవారు మొయ్యాలి. 7వ దినమున 7 సార్లు తిరగాలి. హల్లెలూయా. 7వ దినమున 7 చుట్లు తిరగాలంట, 7 సార్లు తిరగాలంట వారు. అలా ఎప్పుడైతే వారు బోర్లు ఊదుతూ వీళ్ళు కేకలు వేస్తూ ఉంటారో దేవుని మహిమ దిగి వచ్చి అంత బలమైన ప్రాకారం సదునైన భూమిగా మారిపోయిందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెరికో పట్టణ ప్రాకారాలు శిథిలాలు ఉన్నాయటండి. చాలా మంది వీళ్ళు చూసి వస్తున్నారు. ఆ పట్టణం ఉంది మన లోకంలో, భూమి మీద. దేవుని స్తోత్రం. ఆ నమూనాలు ఉన్నాయి, కానీ అక్కడ ప్రాకారం ఉన్నట్టుగా ఉన్నదంట, సదునైపోయిందంట అంత. అంటే దేవుని మహిమ ఎంత గొప్పదో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గర స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా జెరుబాబేలు నడ్డగింపను. స్తోత్రాలు చెప్పమంటే చెబుతారు, పాట పాడితే అలాగే ఉదయం పాడతారని. పాడుదినా మా అండా పాడుదా అంటే మీరు నిజంగా బిగ్గరగా కేకలేసులో లేరు. మీరు నిజంగా బిగ్గరగా దేవుని స్తుతించగలిగితే మీకు కొన్ని అడ్డుబండలన్నీ తొలగిపోతాయి, మీ ఆటంకాలు తొలగిపోతాయి, మీ కొదువులు తీరిపోతాయి. హల్లెలూయా. దేవుని కార్యాలు మనం చూడాలంటే దైవ సన్నిధి మన మధ్యకు దిగిరవ్వాలి. ఎంతగా మనం దేవుని స్తుతిస్తామో అంతగా దైవ సన్నిధిని అనుభవిస్తాం. కనుక ప్రియులారా, ఆనాటి ఆ యెరికో పట్టణ ప్రాకారం కూలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి బిగ్గరగా స్తుతించుట ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా స్తుతించుట వల్ల ఆ గోడలు కూలిపోయాయండి. వారికి మార్గము సరళమైందండి. యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. వారు అంతగా కేకలేయడానికి కారణం ఏంటో తెలుసా? మేము ఆరాధిస్తున్న దేవుడు ఈ ప్రాకారములను కూడా సదును సమభూమిగా చేయగల దేవుడని మనస్ఫూర్తిగా నమ్మారండి. అందుకే కేకలు వచ్చాయి. దేవుని స్తోత్రం చెబుదామండి. నిజంగా మనం దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం అనుకుంటే మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతించకుండా ఉండలేము. హల్లెలూయా. ఆ లక్షలాది మందిలో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? ఈ ప్రాకారములు మా దేవుని ఎదుట నిలువ నేరవు అనే విశ్వాసం వారికి ఉందండి. అందుకే అంత మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతించారు కనుక ఆ ప్రాకారములు కూల్చివేయబడ్డాయి. కాబట్టి మన అడ్డుబండలు, మనకు ఎదురవుతున్న ఆటంకాలు ఎరుకంటే శాపగ్రస్తమైనది. మన కొదువులు, కొరతలు, వ్యాధులు, బాధలు అన్నీ కూడా సైతాను పెట్టిన శాపమండది. హల్లెలూయా. ఆ శాపగ్రస్తమైన జీవితము నుండి మనం విడుదల పొందాలంటే దేవుని సన్నిధిని అనుభవించే భక్తి మనం చేయాలి. అనగా దేవుణ్ణి నిత్యము స్తుతించే వారంగా ఉండాలి. మనస్ఫూర్తిగా ప్రభుని ఘనపరిచే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనాన్ని చదవండి దయతో. దావీదు ఫిలిష్తీయుని కంటే. ఈ మాట కూడా మీకు ఆశ్చర్యాన్ని కలగజేయట్లేదు, మనకు స్తోత్రం చెప్పట్లేదు. అసలు మనసు పెడితే కదా. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? దావీదు ఖడ్గము లేకుండా, ఏ ఆయుధము లేకుండా ఆ బలాఢ్యుడైన ఫిలిష్తీయుని చంపడానికి బలాన్ని పొందుకున్నాడంట. ఆ బలాన్ని బట్టే ఒక వరుసేల ఒక రాయి పట్టుకుని వెళ్ళి ఆ బలాఢ్యుడైన గొల్యాతును చంపగలిగాడు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆ పై వచనాలు ఉంటుంది. 47వ వచనం చదవండి. ఆయన విశ్వాసం ఎంత గొప్పదో రాయబడింది అక్కడ.
మన నోటి మాటది చెప్పేద్దాం, యెహోవా ఈరే అంటాం, యుద్ధం యెహోవాది, అన్నీ చూసుకుంటాడంట, ఆయనే చూసుకుంటాడంట. ఆయన చిత్తం అంటారు. నోటి మాటలే కానీ మనస్ఫూర్తిగా చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? నిజానికి యుద్ధ భూమిలో ఉన్నాడు, బలాఢ్యుని గొల్యాతును ఎదుర్కోవడానికి నిలబడ్డాడు దావీదు భక్తుడు. నిలబడి అంటున్నాడు, ఇదిగో ఈ యొక్క సున్నత లేనటువంటి గొల్యాతును నా దేవుడు సంహరించగలడు. హల్లెలూయా. నా చేతికి అప్పగించగలడు, నాకు ఆయుధాలు అక్కర్లేదు, నా దేవుడే నాకు బలం. హల్లెలూయా. ఎందుకంటే నన్ను బలపరిచే వాడిని బట్టి నేను ఏవైనా చేయగలను అంటాడు. ఎందుకంటే నా దేవుడు ఈ గొలియాతి కంటే బలవంతుడు. దేవునికి స్తోత్రం. లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడైన సర్వశక్తి గల దేవుడు నేను కలిగి ఉన్నాను గనుక వీడిని నేను జయించగలను అనగా నా దేవుడు ఈ యుద్ధాన్ని చేయబోతున్నాడు నా పక్షాన్ని నుండి. హల్లెలూయా. ఆ గొలియాతు నాకు అప్పగించబోతున్నాడు. ఒక వరుసలో రాయిని పట్టి కొట్టగా దేవుడేమో గొలియాతును అప్పగించేశాడంట. కారణం ఏంటో తెలుసా? దావీదు భక్తుల్లో ఉన్న విశ్వాసం అంత గొప్పదండి. దేవుని పట్ల నిజంగా మనం అటువంటి విశ్వాసం కలిగి ఉంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సమస్తమును చేయగలడు, నా కొదువును తీర్చగలడు, నా కొరతను తీర్చగలడు, నాకు ఎదురవుతున్న ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితిని విడిపించగలడు, నాకు విరోధముగా రేపబడిన ప్రతి ఒక్క విరోధిని చేతిలోంచి నన్ను విడిపించి రక్షించగల సమర్థుడు, శక్తిమంతుడు, నేను సేవిస్తున్న దేవుడనే విశ్వాసం అనుకుంటే, హల్లెలూయా, ఆయన్ని స్తుతించకుండా ఉండలేమండి, ఆయన ఘనపరచకుండా ఉండలేము. అటువంటి విశ్వాసం కలిగి ఉన్నవారే దేవుని స్తుతించేవారంటే అండి. ఏదో నోటి మాటలతో ఆయన చిత్తమండి, ఆయనే చూసుకుంటాడండి అంటే అవదో. నీలో అటువంటి విశ్వాసం ఉండాలి. ఈ బాలుడైన దావీదు హృదయంలో అటువంటి విశ్వాసం ఉందండి. అతను యుద్ధశూరుడు కాదు, యుద్ధ నైపుణ్యత లేదు అతనికి. వాళ్ళ అన్నగారిని చూడడానికి వచ్చాడు యుద్ధ భూమికి. అటువంటి దావీదు, ఆ యవనస్తుడైన దావీదు, సర్వశక్తి గల దేవుని నేను కలిగి ఉన్నాను, ఆయన నా పక్షము నుండి సమస్తమును జరిగించగలడు. హల్లెలూయా. ఎటువంటి విశ్వాసం అనుకుంటే ధైర్యంతో కనిపెడతామంటే దేవుని కార్యాల కొరకు. దేవుడు ఖచ్చితంగా నా కొదువు తీరుస్తాడని, నా కొరత తీరుస్తాడని, ఆయనకు అసాధ్యం అంటే ఏమి లేదని, ఆయన పరమ వైద్యుడని, లోక వైద్యులు చేయలేని కార్యాన్ని నా ప్రభువు చేయగలడని విశ్వాసం మనలో ఉంటే నిత్యము ఆయనను స్తుతించకుండా ఉండలేము. దేవుని స్తోత్రం చెల్లించండి బిగ్గరగా. హల్లెలూయా. అందుకనే సమూయేలు 2వ గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడతారు ఏమనంటే, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరుగగా దావీదు కుటుంబం అంటే అంతకంతకు ప్రబలిందంట, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయిందంట. ఎందుకంటే సౌలును కూడా దేవుడు అభిషేకించి రాజుగా చేశాడు, కానీ సౌలు దేవుని శక్తిని ఎరగిన వాడే వాళ్ళే ఉన్నాడు. దేవుని మీద ఆధారపడలేదు అతను, తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. దైవ శక్తిని ఎరుగక దేవుని స్తుతించలేని పరిస్థితికి దిగజారిపోయాడండి. అందుకనే అతడు ఆ యొక్క సోదిగత్తులను ఆశ్రయించాడంట. కర్ణపు చాచి తంత్రగత్తులను ఆశ్రయించి తనకున్నటువంటి స్వాదంలో కష్టాలు ఎలా విడుదల పొందుకోవాలో వారిని ఆశ్రయించాడు. ఇవాళ దేవుడు నమ్ముకున్న వారు కూడా చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారండి. అదే పరిస్థితి. నా కొదువు తీరాలంటే, నా వ్యాధి పోవాలంటే, నా సమస్యలు తీరాలంటే ఏం చేయాలని సిద్ధాంతులు, వేదాంతుల్ని, భూత వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఎంత భయంకరమో. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించండి. నేను కాట్రింగ్లోకి వెళ్తున్నాను, సాయంత్రం మాటలు వెళ్తుంటే సావధాన్ని అరచరీపు ఇస్తున్నటువంటి ఇంటి దగ్గర రోడ్డు మీద కార్లు, మోటార్ సైకిల్ ఎన్నెన్నో ఉన్నాయి. ఓ మోటార్ సైకిల్ మీద నేబుల్ ఉందండి. ఏమో తెలుసా, ఉన్నారు ఎక్కువ. ఇప్పుడు మన మధ్య క్రైస్తవులు సిగ్గుపడాలి మనం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అంటే రాత వరకే పరిమితమా?
యెహోవా ఈరే అని రాసుకున్నాడు. మరి యెహోవా ఈరేది ఆయన ఎందుకు నీకు స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకని నా బండి చాలా మందికి ఇవ్వనండి. ఎవరైనా అడిగితే 100 రూపాయలైనా అప్పు ఇస్తాను, ఎక్కడైనా చూసి అంటాను. బండి ఇవ్వనకు ఒప్పుకోను. ఎందుకంటే నా బండి మీద గాడ్ సర్వెంట్ అని ఉంది, గాడ్ గిఫ్ట్ అని ఉంది. ఈ మధ్యనే మా నవీన్ గారు మా మనవల గారి పేరు రాసేసారు దాని మీద. విన్స్ ఏంటని రాసి స్టిక్కర్ అంత చేయడిపోయి అదే కనపడుతుంది ఎక్కువ జనం మందికి. స్తోత్రం చెల్లించండి అందరూ. ఇంకో మనవడు వచ్చారు, మరి ఆయన పేరు వెనకాల పెట్టాలి, ముందు పెట్టాలి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతిందాం. కనుక దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడాలి. నన్ను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తమును చేయగల దేవుడు. నా కొదువును తీరుస్తాడు, నా కొరతను తీరుస్తాడు, నా నిందను తొలగిస్తాడు. నాకు విరోధముగా ఎదురవుతున్న ప్రతి ఆయుధాన్ని కూడా విరిచి వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా అనే విశ్వాసముతో మనం ఉన్నవారే నిత్యము దేవుణ్ణి స్తుతించేవారంటేనండి. దేవుని సందుకు వస్తారు కానీ దేవుని మీద విశ్వాసం ఉండకపోతే దేవుని స్తుతించలేరు. అటువంటి అనుభవం పూర్వకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం చూసాం. ఇప్పుడు ఎక్కడా కనపట్లేదండి. మచ్చుకు కూడా ఎక్కడెక్కడ మేము వెళ్ళి వాక్యాలు చెప్తుంటే ఎక్కడో ఒకరో ఇద్దరు వాక్యం చెప్తున్నప్పుడు మనం స్తోత్రం చెప్పకుండానే వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అబ్బా ఎంత ఆనందమో మాకు. ఎందుకంటే వారు వాక్యం మీద మనసు పెట్టిన వాళ్ళు కనుక ఆ వాక్యం వారి హృదయంలో పనిచేస్తుంది, మంట పుట్టిస్తుంది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మన హృదయాన్ని మండిస్తుందండి మనసు పెడితే. చాలా మంది మనుషుల మాటల మీద మనసు పెట్టి అంటారు, నేను చచ్చే వరకు నా నల్ల గుండెల్లో వెళ్తుంటుంది వాళ్ళ మాటలు. స్తోత్రం చెల్లించండి అందరూ. మనుషుల మాటలు కాదు మండించేది మనల్ని, దేవుని మాటలు మండించాలి. అప్పుడే మనం దేవుణ్ణి స్తుతించగలము. చూడండి, యెషయా గ్రంథం ఒక ప్రవచనం ఉంది ఇక్కడ, అద్భుతమైన ప్రవచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి త్వరగా. ఏమని రాయబడింది ఇక్కడ? సజీవులే కదా నేను స్తుతించే. అంటే అర్థం ఏంటి? దేవుడు నువ్వు స్తుతించే అనుభవం నీకు లేదంటే నువ్వు సజీవురాలు కాదు, సజీవుడు కూడా కాదు. ఎందుకంటే లోకం దృష్టిలో నువ్వు బ్రతికు ఉన్నావు కానీ దేవుని దృష్టిలో చనిపోయిన బిడ్డవు నువ్వు. సజీవులు అనే మాటకు అర్థం ఏమిటంటే ఆత్మలో బ్రతికించబడిన వారు. దేవుని స్తోత్రం. దేవుడు నమ్ముకున్న నీవు దేవుని ఆత్మను దేవునికి అప్పగించుకుంటే దేవుడు నిన్ను ఆత్మలో బ్రతికిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అని నువ్వు ఎవరన్నా ప్రశ్నిస్తే ఏమని చెప్తారు మీరు? ఆయన జీవమై ఉన్న దేవుడు. నిర్జీవమైన బ్రతుకులను మన బ్రతుకులను ఉజ్జీవపరుస్తాడు. మృతి పొందిన మన ఆత్మలను బ్రతికించే దేవుడు అని చెప్పగలగాలి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. యెషయా ప్రవచిస్తూ అంటాడు, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. దేవుని స్తుతించాలంటే నువ్వు ఆత్మలో బ్రతికించబడిన బిడ్డవై ఉండాలి. నువ్వు ఆత్మలో బ్రతికించబడకపోతే దేవుని స్తుతించలేమండి. దానియేలు గ్రంథంలో అన్యుడైన ఒక రాజు ఉన్నాడండి. నెబుకద్నెజరు అనే రాజు ఉన్నాడు, అన్యుడతను. అతనికి దేవుడు దర్శనమిచ్చాడు. దర్శన భావాన్ని దానియేలు చెప్పాడు. విన్నాడు కానీ మనసు పెట్టలేదంట. మరలా దేవుడు గద్దించే దర్శనాన్ని ఇచ్చి, నేను చెప్పిన దర్శనాన్ని నెరవేర్చబోతున్నాను నీ జీవితంలో. ఇదిగో నీ రాజ్యాన్ని నీ నుంచి తొలగిస్తున్నా. నీ రాజ్యములో ఉన్న వారందరూ నిన్ను తరిమేస్తారు అరణ్యంలోనికి. నువ్వు అక్కడ పశువులతో కలిసి 7 ఏండ్లు గడ్డి మేస్తావు. దేవుని స్తోత్రం అని ముందే దర్శనం చెప్పాడు. ఆ దర్శనాన్ని దేవుడు నెరవేరిస్తే నెబుకద్నెజరు పశువు వలె గడ్డి మేయడం పట్టాడు. మనసుతో తడబడుతున్నాడు. మానవ బుద్ధి పోయింది, పశువు యొక్క మనసు వచ్చేసిందంట. పశువు మనసు వచ్చింది కనుక పశువులు తినే తిండి తింటున్నాడు. ఆ తిండి తింటూ 7 సంవత్సరాల కాలం అయినప్పటికీ అతడికి మరలా ఏమొచ్చిందో చూడండి. 4వ అధ్యాయం 34 చదవండి దయతో.
ఆ కాలము గడిచిన పిమ్మట దానియేలు గ్రంథం 4:34 నెబుకద్నెజరును నెబుకద్నెజరనే నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళను ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నుకకు కానివారు. ఆయన పరలోక కంటిన్యూగా చదవాలమ్మ, అర్థం వస్తుంది. సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చెప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధముగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగేను. నా మంత్రులను నా క్రింది అధిపతులు నాతో ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువగా ఘనత నొంది తిని. ఇలాగూ నెబుకద్నెజరనే నేను పరలోక రాజు యొక్క కార్యములనియు సత్యములనియు ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపసక్తుడై అవి కొద్ది కంప్లీట్ చేయాలమ్మా. అనపసక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు గానపరచుచు. అందరూ స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ వాక్యం ఎలా ఉంటుంది అంటే కంటిన్యూగా చదివితేనే అర్థం వస్తుంది. ఎడగొట్టు చదివితే అసలు అర్థం చేసుకోలేము. దేని స్తోత్రం చెల్లించండి అందరూ. బైబిల్ భాష అంత గొప్పది. డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా చదవలేరు బైబిల్ అంటే. బైబిల్ పరలోక భాషతో నింపబడింది. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ నెబుకద్నెజరు 7 సంవత్సరాలు పశువులే గడ్డి మేస్తూ ఉండగా వారికి దేవుని యొక్క శక్తి గుర్తొచ్చిందట. దేవుని శక్తి గుర్తొచ్చిందంట. అందుకంటారు గొప్ప తగిలితే గాని బుద్ధి రాదంటారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఆ గొప్ప తగిలించేవాడు ఆయనే, బుద్ధి తెచ్చేవాడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం. కనుక 7 సంవత్సరాలు పశువులతో కలిసి గడ్డి మేసాడు. పశువు మనసు వచ్చేసింది. ఆ సమయంలో అతడుకు బుద్ధి వచ్చిందంట. దేవుని వైపు చూశాడంట. దేవుడికి ఏ పేరు పెట్టాడు అక్కడ? చిరంజీవి యొక్క దేవుడు అంటాడు. హల్లెలూయా. అంటే అర్థమేంటి? చిరంజీవి అంటే జీవాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జీవించుచున్న దేవుడు. కనుక ప్రియులారా, ఆయన నిత్యము జీవించే దేవుడు ఆయన. కనుక అటువంటి జీవాధిపతి అయిన దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడు అక్కడ కొనియాడుతున్నాడండి. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, మనం ఆత్మలో బ్రతికించబడకపోతే, ఆత్మస్వరూపిని దేవునికి అప్పగించుకోకపోతే మన ఆత్మలో బ్రతికించబడాం. నెబుకద్నెజరు అప్పగించుకున్నాడు. అందుకే మళ్ళా మానవ బుద్ధిని ఇవ్వడమే కాదండి, దైవ శక్తి ఎంత గొప్పదో తెలుసుకునే మనసు కూడా దేవుడిచ్చాడు అతనికి.
దేవుని బిడ్డలు ఎప్పుడూ ఆత్మలో బ్రతికించబడాలంటే ఆత్మస్వరూపం దేవునికి అప్పగించుకోవాలి. అందుకే పదే పదే చెప్తున్నా, నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవునికి అప్పగించుకోవాలి. ఆ ప్రభువుకి అప్పగించుకుంటే ఆయన జీవమై ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన నీకు నీ ఆత్మలో నిన్ను బ్రతికిస్తాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకంలో సంచరిస్తున్న దినాల్లో అనేక మంది యూదులు యేసు ప్రభు వద్దకు వచ్చి శోధించడం కొరకు ఎన్నో ప్రశ్నలు వేసేవారటే. శోధించాలని ఆయన్ని ప్రశ్నించారు. ఎందుకంటే యేసే క్రీస్తు అని ఆనాటి యూదులు నమ్మలేదు. దేవునికి స్తోత్రం. అటువంటి వారితో మాట చెప్పాడండి. యోహాను సువార్తలు ఉంటుంది ఈ మాట, ఒకసారి చదవండి. యోహాను రాసిన సువార్త మీ బైబిల్లో ఉంటే చూడండి. నా బైబిల్లో ఉంది. ఈ బైబిల్లో ఉందా? ఒకసారి చదవండి. యోహాను సువార్తలు ఉంటుంది. నేను రెఫరెన్స్ చెప్పేది, మీరు చెప్పేది ఏంటి? అక్కడ నా వద్దకు మీరు దేనికి వస్తారంట? ఎన్నో కార్యక్రమాలకు వస్తున్నారు, కానీ నా నుండి మీరు జీవమును కోరుకోవడానికి రావట్లేదు అంటాడు. ఆ మాట ఉంటుంది, చదవండి. అక్కడ ఎక్కడుంది? యోహాను సువార్త. నాకు లైట్ కనపడలేదు, అందుకని నేను అందరూ అంటే యేసు ప్రభు అంటే ఎన్నెన్నో కార్యాలు చేయాలంటే ఎదట సూచక్రియలు చేయాలంటే యూదులు సూచక్రియలు అడుగుతున్నారన్నాడు. నేను నమ్మాలంటే నువ్వు వచ్చే ఈ కార్యం చేయి, ఈ కార్యం చేయి అన్నారు. ఇవాళ క్రైస్తవులు కూడా ఇలాగే ఉన్నారు. యేసు ప్రభు నమ్మాలంటే నా జీవితంలో ఈ కార్యం జరగాలంటున్నారు. కానీ యేసు ప్రభు ఎవరో నువ్వు ఎరిగి ఉండాలంటే ఆయన నుంచి ఏం కోరుకోవాలంట? జీవాన్ని కోరుకోవాలి. హల్లెలూయా. అయ్యా నన్ను ఆత్మలో బ్రతికించు అని కోరాలటండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. నిజంగా మన ఆత్మలో బ్రతికించబడితే యేసు ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆయన మాట ద్వారా సృష్టినే చేసిన దేవుడని, ఆది నుంచి కూడా మానవులతో మాట్లాడుతున్న దేవుడని, ఆయన లేకుండా లోకములో ఏదీ కలగలేదని, ఆయనే శిల్పి నిర్మాణకుడై ఉన్నాడని. హల్లెలూయా. హల్లెలూయా. యుగ యుగాలలో తరతరాలలో దేవుడు ఉన్నారు. ఈ పాటలన్నీ కూడా హృదయంలో ఏముంటే మర్చిపోరండి నిజంగా. అంటే దేవుణ్ణి మా పాటల మీద మనసు లేదు, దేవుని మాటల మీద మనసు లేదు. అలా పెట్టుకోకపోతే ఎలాగండి? స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. హల్లెలూయా. రేపు మంగళవారం కూటంలో శిరీష చేత పాట పాడిందాం అనుకున్నాను నేను. కానీ ఆ అమ్మాయి మరి హృదయం ప్రేరేపించబడిందో వచ్చేసి పాడేది తెలుగులో. అమ్మ ఇంగ్లీషులో పాడమ్మా, హిందీలో పాడు. బైబిల్ చదివిందామంటే ఇంగ్లీషులో చదువుతుంది అమ్మాయి. తెలుగు చదవడం వచ్చిందా అమ్మాయి? నీకు వచ్చిందా? పాత రోత కింద ఉండకూడదు. పాత రోత కింద ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. కనుక ఆ అనుభవాలని విడిచిపెడితే ఎలాగా? ఆ పాటలు ఉండాలి, ఇప్పుడు వచ్చే పాటలు కూడా మనలో ఉండాలి. అది మానక ఇది చేయమని చెప్పాడు యేసయ్య. కనుక అవన్నీ మరిచిపోయి కొత్త పాటలు వచ్చాయి కదా, అయ్యే సాగతికిత కూర్చోకండి. ఆ పాటల్లో ఉన్న అర్థము ఎంత గొప్పదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, మీరు జీవాన్ని కోరుకోవట్లేదు, సూచక్రియలు అడుగుతున్నారు అంటున్నాడు ఆయన. వాళ్ళకు పేరు పెట్టాడు, వ్యభిచారులైన చెడ్డతరము అని పేరు పెట్టాడండి యేసయ్య వారికి. కనుక యేసయ్య వద్దకు వచ్చిన వాళ్ళు ఏం అడగాలంటే జీవాన్ని కోరుకోవాలి. దేవా నన్ను ఆత్మలో బ్రతికించు, ఎందుకంటే ఆయనే జీవమై ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 31 నుంచి చదవండి. ప్రియులారా, యేసు ప్రభు నమ్ముకున్న మనం ఆయన ఇచ్చే జీవాన్ని పొందుకోకుండా, మనం ఆత్మలో బ్రతికించబడకుండా ఎంతకాలం భక్తి చేసినా యేసయ్య అంటారు, మీరెవరో నాకు తెలియదు, నేను మీకు దేవుడను కాను అంటాడంట.
చూడండి, క్రీస్తు పూర్వం అబ్రహాము దేవుణ్ణి అన్నాడు, ఇస్సాకు దేవుణ్ణి అన్నాడు, యాకోబు దేవుణ్ణి అన్నాడు. మరి నీ దేవుణ్ణి అని యేసయ్య చెప్పాలి కదా. స్తోత్రం చెల్లించండి అందరూ. అబ్రహాము ఆత్మలో బ్రతికించబడ్డాడు, ఇస్సాకు ఆత్మలో బ్రతికించబడ్డాడు, యాకోబు ఆత్మలో బ్రతికించబడిన భక్తులండి వారు. అందుకే వారికి దేవుడిగా ఉన్నాడు. ప్రభు నమ్ముకుని కూడా నువ్వు జీవాన్ని పొందుకోకుండా, ఆత్మలో బ్రతికించబడకుండా, ఆత్మ సంబంధమైన మనసు పొందుకోకుండా ఎంతకాలం భక్తి చేసినా ఆయన నీకు దేవుడు కాడు. హల్లెలూయా. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. నిజంగా నువ్వు ఆత్మలో బ్రతికించబడితే ఆయన స్తుతించకుండా ఉండలేము. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినముల్లో. కాదు, కొత్త పాటలు కూడా మర్చిపోయే వాళ్ళం మేము. అసలు మాలో జీవమే లేదన్నట్టుగా మీరు చెప్తున్నారు. సాక్ష్యం అదే. మరి ఆత్మలో బ్రతికించబడిన వారు ఎప్పుడు కూడా ఆ పాటలన్నీ మన హృదయంలో ఉద్ధరించబడతాయండి. పాస్టర్ గారు చిన్న చరణవిత్తితే కంటిన్యూ చేయాలి. అది సంఘం అంటే. స్తోత్రం చెల్లించండి అందరూ. నోరే అంటున్నారు, నేను పాడితే తందన తానే రకం ఉండకూడదు. వారు నేను సజీవులకే దేవుడను మృతులకు దేవుడిని కాదు అని చెప్పాడు. నిజంగా నువ్వు నీ ఆత్మలో బ్రతికించబడితే ఆయన నీకు దేవుడిగా ఉంటాడు. ఆయన మాటలు వింటున్నప్పుడు హృదయములో మంట పుడుతుంది. నీ హృదయములో స్తుతి స్తోత్రాలు బయటకు వస్తాయి. ప్రతి విషయములో ఆయన ఘనపరచకుండా ఉండలేవు. అందుకనే అపోస్తలుడు పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చెప్తాడు, నేను క్రీస్తును సంపాదించుకుని అంటాడు. నేను క్రీస్తును సంపాదించుకోవాలని నా కలిగిన వాటిని పెంటతో సమానంగా చేసుకున్నాను. ఎందుకో తెలుసా? ఆయన పునరుద్ధాన శక్తిని పొందాలని ఆశ. పునరుద్ధాన శక్తి అనగా జీవం. నీకు పునరుద్ధానాన్ని ఇచ్చేది అనగా నీ జీవితంలో మార్పునిచ్చేది, దేవునికి ఇష్టమైన బిడ్డగా నిన్ను మార్చేది జీవం. హల్లెలూయా. ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మానవాళికి ఇచ్చింది ఏంటో తెలుసా? జీవము. హల్లెలూయా. మన ఎజ్రా గారు ప్రథమ కుమారుడు. జీవాన్ని పొందుకోవాలి. మొదట నీ ఆత్మలో నువ్వు బ్రతికించబడకపోతే ఆయన ఎంత శక్తిమంతుడో నీకు తెలియదు. ఆయన సమస్తమును చేయగల దేవుడని నువ్వు గుర్తించలేవు. నీ కొదువును తీర్చే దేవుడని, కొరతను తీర్చే దేవుడని, లేని వాటిని ఉన్నవాటిగా చేయగల దేవుడని నీకు విశ్వాసము కలగదు. అటువంటి విశ్వాసం నీ లేకపోతే ఆయన స్తుతించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకే అంటాడు ప్రియులారా, గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో పౌలు భక్తుని ఆత్మీయ అనుభవం అండి అది. సౌలుగా ఉన్నప్పుడు ఆత్మలో మృతుడతను మృతమైన భక్తి చేశాడు. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు ఎన్నో చేశాడు, కానీ అది దేవుడికి అంగీకారం కాలా. ఎప్పుడైతే ప్రభుకు అప్పగించుకున్నాడో, ప్రభు దర్శనాన్ని పొంది ప్రభుకు అప్పగించుకున్నాడో, సౌలు పౌలుగా మార్చింది యేసయ్య ఇచ్చే జీవం. హల్లెలూయా. ఆ జీవమే సౌలును ఆత్మలో బ్రతికించి పౌలుగా మార్చేసింది. మన బ్రతుకును మార్చేది యేసయ్య ఇచ్చే జీవం అండి. కనుక ప్రియులారా, ఈయన అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకోవాలని కోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకోవాలని కోరుచున్నానా? మనుషుల దయ పొందాలంటే మనుషులు సంతోషపరచాలి. దేవుని దయను పొందాలంటే దేవుని సంతోషపరచాలి. దేవుని ఏ విధంగా మనుషులు సంతోషపరచడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వారు కోరింది ఇస్తే వారు సంతోషిస్తారు, మనకు దయ చూపిస్తారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఆయన జీవాన్ని నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆత్మలో చనిపోయిన నిన్ను బ్రతికించాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన శిలువ మరణాన్ని పొందాడు, పునరుద్ధానుడే తిరిగి లేచి జీవాన్ని ప్రసాదించాడు. హల్లెలూయా. కనుక ఆయన వద్ద నుండి ఎవరైతే జీవాన్ని కోరుకుంటారో వారిని బట్టి ఆయన సంతోషిస్తాడటండి. కనుక మనం ఆయన నుంచి జీవాన్ని కోరుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. భక్తులు అందరూ ప్రతిదానికి పాట కట్టేశారండి. నా జీవమైన యేసు నా జీవముతో కలిసి జీవమా
నిన్నే స్తుతింతు అంటాడు. పాట ఎన్ని పాటలు ఉన్నాయో స్తోత్రం చెల్లించండి అందరూ. అంటే యేసయ్య అంటే జీవమై ఉన్నాడు, మన ఆత్మలో బ్రతికించేవాడై ఉన్నాడు. నిజంగా నువ్వు ఆత్మలో బ్రతికించబడితే ఆయన ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన స్తుతించకుండా ఉండలేవు, ఆయన సహాయం కొరకు కనిపెట్టకుండా ఉండలేవు. ఆయన నీ కోరికలు తీరుస్తాడు, నీ కొదువులు తీరుస్తాడు, సమస్తమును సమకూడి జరిగిస్తాడు. నువ్వు స్తుతించే అనుభవం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అపోస్తలుడు పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి చెప్తాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. మీరు దేనిని గురించి చింతపడకండి, కానీ ప్రతి విషయములో ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలు ఆయనకు తెలియబడనివ్వండి. ఆయన సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు తలంపులకు కావలి ఉంచుతాడంటాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఎవరు ప్రభువులు ఆనందిస్తారు? కొదువున్నా కొరతున్నా ఏమున్నా నా జీవితంలో కొదువులు తీర్చేవాడు ఆయనే, నా అవసరం తీర్చేవాడు ఆయనే. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. నాకు సమస్తము సమకూరుస్తాడని విశ్వాసం ఎవరికి ఉంటుందో వారు ఏ కొదువున్నా ఏ కొరతున్నా ప్రభువులు ఆనందిస్తూనే ఉంటారు. అదే ప్రభువుని స్తుతించడం అంటే. ప్రభువుని స్తుతించడం అంటే అదండి. ఆ విధంగా ఎవరైతే ప్రభువుని స్తుతిస్తారో, ప్రభువులో ఆనందిస్తారో వారిని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని స్తుతించువారు. యేసుని స్తుతించుట అంటే ఆయనలో ఆనందించటం. ఎల్లప్పుడూ సర్వశక్తి గల దేవుడు నాతో ఉన్నాడు, నాకు సమస్తము సమకూడి జరిగిస్తాడు, ఏ కొదువ ఏ కొరత రానివ్వడు. నా కొదువును తీర్చేవాడు, నా నిందలు తొలగించేవాడు, నా అవమానాన్ని తొలగించేవాడు, నాకు విరోధమైన ప్రతి ఆయుధాన్ని కూడా విరగగొట్టేవాడు నా ప్రభు అయిన యేసు నాతో ఉన్నాడు. ఆయన సమస్తమును చేయగల దేవుడనే విశ్వాసం ఓ సహోదరి సహోదరుడా మీలో ఉంటే నిత్యం ఆయనలో ఆనందిస్తారు. అదే ఆయనకు చెల్లించే స్తుతులు. అటువంటి జీవితాన్ని నేను కలిగి ఉండాలని ఆశ నీకుంటే ఉన్నపాటినే ఉన్న చోటిని మోకరించండి, ప్రార్థించుకుందాం. దయతో మోకరించి ప్రభుకు అప్పగించుకోండి. ప్రభువా, నిత్యము నీలో ఆనందించే అనుభవం నాకు కావాలి, నిత్యము నేను స్తుతించే అనుభవం నేను ఉండాలి. కనుక నీ జీవాన్ని నాకు ఇవ్వండి, నన్ను ఆత్మలో బ్రతికించండి, ఆత్మ సంబంధిగా మార్చండి అయ్యా. నువ్వెంత గొప్ప దేవుడో ఎరిగి కలిగి జీవించే బిడ్డగా, నీ కార్యాలు అనుభవించే బిడ్డగా నన్ను చెయ్యండి ప్రభువా అని ఎవరికి వారు మోకరించి ప్రభుకు అప్పగించుకోండి. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో రూపాలి గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధ జీవాధిపతి, నీ శ్రేష్టమైన ఘనమైన తండ్రి, మహిమగల దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. దినారాధనలో మీ సన్నిధి నుంచి మాతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. ఎవరి అవసరత అక్కర్ను బట్టి వచ్చి ఉన్నారో, హృదయములో తలంపు పుట్టకము తిరిగిన దేవుడు వారి ప్రతి అవసరత అక్కర మహిమలో తీర్చండి అయ్యా. గర్భపాలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, గర్భాలు తెరవండి, గర్భవతులకు సుఖ కానుకలు ఇవ్వండి, బాల్యంతులకు బలం, చిన్న బిడ్డలపై దయకీటించండి, యవనస్తులను సండే స్కూల్ బిడ్డలను దీవించండి, వివాహ ప్రయత్నాలను వారికి మార్గాలు తెరవండి, వివాహమైన వారి వైవిక జీవితాలు సుఖమయం చేయండి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటూ సెలవులకు వచ్చిన ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. అలాగే నాయన ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాలు ఉంటున్న సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడి రక్తపు కోటలో భద్రపరచండి నాయన. మళ్ళా విజృంభిస్తున్న ఆ వింతైన వైరస్ బారిన పడకుండా నీ కృపతో ప్రతి బిడ్డను కాపాడమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. రేపు మంగళవారం మనకు 14వ తారీఖు ఉదయం అయ్యా మా ప్రియులు యజ్రాయ్ గారి గృహమత జరుగుతున్న అయా కృతజ్ఞత కూడిక ఆశీర్వాదకరంగా జరిగించండి. అలాగే 15వ తారీఖున కాశీ సువార్తం గారి నిమిత్తం ఆదరణ కోట వారి కుటుంబంలో జరగడానికి కృపనివ్వండి. అలాగే సంఘ బిడ్డలందరినీ పేరు పేరుని ఆశీర్వదించి బలపరచమని
సహాయం చేయమని. ఇంకో రెండో పంట కొరకు వరి నాట్లు వేస్తున్నారు, సమృద్ధైన పంటనివ్వండి. గృహాలు కడుతున్న వారికి సహాయం చేయండి, రుణబాధలు విముక్తి దయచేయండి. ఎవరి కొదువ కొరుతున్నారో ప్రతి విధమైన కొదువ కొరత మహిమలో తీర్చండి. ప్రయాణాలు ఉన్న వారికి మీరు తోడుగుండండి, సహాయం చేయండి, మహిమ పొందండి. యేసు మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజలను, నాయకులను, అధికారులను దీవించండి, బలపరిచి సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం ప్రియులారా మనకి, మన కుటుంబాలకు, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగుండి నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగా.